ముఖ్యమంత్రి అని మాకు చెప్పినారు. సరే చెప్పినా కదా సెక్రటరీ అమ్మ మా సంధ్య రాసుకుంటారు. ఎందుకు ఎనిమిది ఎవరికి పగ? సరే నేను చెప్తా చూడు, ఇల్లు పెట్టొచ్చు, సొంత భూమి ఉన్నదా? భూమి లేకపోతే ఇల్లు ఇస్తే ఏం కట్టుకుంటావు? ఇల్లు జాగా. ఆ ఇల్లుల పాత నెల వాడుతున్నావా? అది ఎంత 21 days కదా? ఉన్నదిరా తల్లి, నేను చెప్పేది నా మందులు వాడి ఇంకా పెద్ద కాకుండా ఉంటుంది. చూడొకసారి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయమని. వీళ్ళంతా సిరిసిల్ల బోర్డు ఎందుకు? మనమే వీళ్ళ వస్తున్నాం కదా. అటెండెన్స్ ఇచ్చి ఒక 21 రోజులకు మనం పంపిస్తే అయిపోయింది. ఎంత గ్యాప్ ఇవ్వాలి దానికి? ఎంత గ్యాప్ ఇవ్వాలి? 3 weeks ఇచ్చిన తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి? సరే ఇదే కదా సార్ దగ్గర సార్ చేస్తారు. కూర్చుంటే భూభారతి చట్టం జూన్ 2 మన తెలంగాణ ఏర్పడ్డ రోజు దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి చూసి ఆ రోజు ఆ సమస్య ఏమున్నది దానికి ఆ చట్ట ప్రకారంగా ఎమ్మెల్యేనే అసైన్ భూమి చైర్మన్గా ఉంటారు, కలెక్టర్ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు. కాబట్టి దీన్ని తప్పకుండా పరిష్కారం చేద్దాము. ఈ రహీం ఖాన్ పేటది, అనంతారంది, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అప్లికేషన్స్ ఇది మూలమ్మత్ ఎవరు రాశారు? మాట్లాడనా? ఫోన్ కొడతావా? ఫోన్ నెంబర్ చెప్పు. ఎప్పుడు వస్తావు నువ్వు? అబ్బా 20వ తారీఖు కాదయా, కొంచెం ఫ్రీ అయిపోగానే రేపు మాకు వీలైతే రేపు చేస్తే దాన్ని ఏం చేస్తానంటే వర్షం రాకముందే దాన్ని నువ్వు అద్దులు పెట్టి ఇచ్చేస్తే ఈ నీళ్ళు వస్తాయి వీళ్ళకు, ఈ నీటి సమస్య పోతుంది. కొంచెం వీలైతే రేపు వస్తావా? మరి పంపించి రేపు ఎట్లాంటి పరిస్థితులు చేయాలి. మళ్ళీ రేపు పొద్దున ఫోన్ చేస్తాను. ఇది రాసుకో. 40 కిలోల 600 గ్రాములే, 23 రూపాయల 20 కిలోకి. సరేనా? కాబట్టి ఒక్క పైసా ఎక్కువ తీసుకోవడానికి లేదు. పట్టని బడ్లకు మనం బాధ్యులం కాదు, ప్రభుత్వం అది ప్రోత్సహించదు. ఎవ్వరు చెప్పలేదు, ఏ అధికారి చెప్పలేదు, ఏ కలెక్టర్ చెప్పలేదు. మీకు మీరుగా డిసైడ్ అయిపోయి మేము పట్టలేమయా 42 పెట్టుకుంటున్నామని మీకు మీరుగా డిసైడ్ అయిపోయి పెట్టినారు. 40 కిలోల 600 గ్రాములు. అధికారులు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఏఈ పంచాయతీరాజ్ గారికి, డాక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొన్నటి రోజు మనం ఎప్పుడో 14 ఏప్రిల్ బాపు మన అంబేద్కర్ గారి జయంతి రోజు స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ని మొన్నటి రోజు